చేతు జూమ్ చేస్తున్నాను. సో కెరీర్ విషయానికి వస్తే మొన్న September 1st కి 3 years కంప్లీట్ చేసుకున్నాను సీదాట్లో. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అచీవ్మెంట్స్ అంటే సో సిన్స్ 1 year ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ లీడర్ ఇన్ వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. 2+ కి టీమ్ లీడ్ చేశారు. 3 సిన్స్ 1 year ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్. సో యాక్చువల్గా ఏంటంటే అదృష్టమే మేము జాయిన్ అయిన వెంటనే సీనియర్స్ అందరూ మానేసారు. సో వితిన్ 1 year టీంలో మేమే సీనియర్స్ అయ్యాం. సో వితిన్ 2 years we got the team lead position. So since 1 year and personal friend. Yeah. He's coming. మీ ఇద్దరు మాత్రం సో మాది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో ఎక్సలెన్సీ అవార్డ్స్ అవేముంటాయి. కాకపోతే రీసెంట్ గా మా డైరెక్టర్ కాంప్లిమెంట్ వచ్చింది. సో చైతన్య ఈజ్ లీడింగ్ ద టీమ్ ఇన్ నైస్ మేనర్ అని చెప్పి చిన్న కాంప్లిమెంట్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అవార్డులు ఎలాగో ఇవ్వరు కాబట్టి అట్లీస్ట్ కాంప్లిమెంట్స్ అవార్డ్స్ రివార్డ్స్ అవార్డ్స్ అనుకోండి. గవర్నమెంట్ జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అరే ఇంకా మారదాం అనుకుంటున్నావు ప్రస్తుతానికి అయితే మారే ఆలోచన లేదు. సో నా జీవితం నాకు సరిపోయినంత వరకు నేను మారదలుచుకోలేదు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో నాకు నిజంగా మనీ అవసరమైన శాలరీ సరిపోవడం లేదంటే తప్పితే నేను మారదలుచుకోలేదు. మారకపోవడం మంచిది. మీ టీం లీడ్ మాడితే ఇంకా నువ్వు అస్సలు మారిన అవసరం లేదు. ఆ టీం లీడ్ అంటాడు మీ మేడం. సో ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ 6th పే కమిషన్ వచ్చింది. సో శాలరీ ఇంకా ఎవరి 6 months కి డిఏలు పెరుగుతున్నాయి. ప్రైవేట్ ఇండస్ట్రీ గ్యారంటీ లేదు కానీ అక్కడ మాత్రం. ఓకే నెక్స్ట్ ఇంకా పర్సనల్ గా వస్తే అందరికీ తెలిసింది రీసెంట్ గా మ్యారేజ్ సెటిల్ అయింది. November 12th ఎంగేజ్మెంట్. సో ఇదే నా ఇన్విటేషన్. సో ఈ రోజు మంది పార్టీ అంతా అనమాట. ఎంగేజ్మెంట్ అది స్పెషల్. మళ్ళీ ఎప్పుడు వస్తారా బెంగళూరు? మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా ఇక్కడ ఉంటాం. తన పేరు సింధూరా. తను బీటెక్ 2009 పాస్ అవుట్. ఇలా చేసింది. సో ఫ్రెషర్. సో నేను కూడా ఏదైనా కాలేజ్ ప్రెషర్ నా వరకు అయితే తను హౌస్ వైఫ్ కింద ఉండడం నాకు ఇష్టం. కాకపోతే ఇంకా తను జాబ్ చేస్తానంటే నేను నో అని అయితే చెప్పదలుచుకోలేదు. ఇట్స్ అప్ టు హర్ ఇంట్రెస్ట్. సో ఏప్రిల్ లో మ్యారేజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను అందంకి కన్నా ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. సో అది మంచి ఫ్యామిలీ అని తెలిసింది. సో ఐ థాట్ ఇట్ విల్ బి బెటర్ అని. గుడ్. ఓకే కంగ్రాచులేషన్. చైతు కూడా చిన్న వాటర్ లో లిక్విడ్ లాంటి ఫాలో అవుతాడు. ఎందులో పోయినా అలా అడ్జస్ట్ అయిపోతుంది. సరే ఓకే. అమ్మ నాన్నకు నచ్చితే చాలు, మంచి ఫ్యామిలీ అయితే చాలు, మెయిన్ ఫ్యామిలీ అయితే చాలని చూస్తున్నాను. సో అది ఫస్ట్ సంబంధం నేను చూసింది. ఫస్ట్ సెలక్షన్ ఇది ఆల్వేస్ బెస్ట్ సెలక్షన్. 3 sisters వాళ్ళు. తిను పెద్ద అమ్మాయి. సో ఓకే. వాళ్ళకి అబ్బాయిలు ఎవరు లేరు. అందులో 1/3 వాటా నీకు వచ్చేస్తుంది. మరి ఈడికి చెప్పినప్పుడు లేదు, ఆడికి చెప్తే తప్పు వచ్చిందా? ఆడు వదిలాడు పరాయి రాష్ట్రం కట్నం కాబట్టి ఆడికి అది బాగుంటుంది చెప్తాను. ఆల్స్ట్రేలియా తెలుగు పాటలు బెటర్, ఓన్లీ తమిళ సాంగ్స్ పెట్టుకుంటారు. అప్పుడు తాలికెళ్తాడు అన్నగారి మాట. అది తమిళ్లో ఉంటది బాబు, తెలుగులో కాదు. సర్లే ఓకే. ఓకే హైదరాబాద్ నుంచి వచ్చావు.